Good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss modulus function, one of the important topic in functions. What is modulus function? Modulus function తెలుసు మీకు. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. Modulus function అంటే y is equal to modulus of x. y is equal to modulus of x. y is equal to modulus of x అంటే ఇక్కడ చూడండి. y is equal to modulus of x. ఇక్కడ x వాల్యూ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ y వాల్యూ అనేది నాన్ నెగిటివ్ ఉంటుంది, ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటుంది. మేబీ పాజిటివ్, మేబీ జీరో ఉంటుంది. y వాల్యూ ఎప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. y is equal to modulus of x. Modulus of x అంటే y is always positive or 0, but x may be negative, may be positive, may be 0. ఒకసారి చూడండి, ఇక్కడ y is equal to modulus of x అక్కడ తీసుకుంటే మనం ఇక్కడ సో y is equal to modulus of x తీసుకుంటే మనం ఫస్ట్ మనం డెఫినేషన్ చెప్పుకుందాం, మళ్ళీ తర్వాత దాని గ్రాఫ్స్, దాని ప్రాపర్టీస్, దాని యొక్క క్వశ్చన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా ఈజీ. y అనేది మనకి ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, లేకపోతే జీరో ఉండాలి. బట్ ఎక్స్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, మనకు నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్. y is equal to ముందు అక్కడ y is equal to x తీసుకున్నాం అనుకో, y is equal to x. y is equal to x గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. x యాక్సిస్, y యాక్సిస్. y is equal to x గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే మనకి y వాల్యూ ఆల్వేస్ పాజిటివ్, అదర్వైజ్ జీరో ఉండాలి. బట్ ఎక్స్ వాల్యూ పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, y is equal to అక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే y వాల్యూ మామూలుగా అయితే y is equal to x అండ్ y is equal to మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. y is equal to x అండ్ y is equal to modulus of x. ఇందులో మనకు డిఫరెన్స్ అయ్యేది ఏంటంటే y వాల్యూ. y is equal to x తీసుకుంటే y వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు. ఇక్కడ చూడు, y వాల్యూ ఎలా ఉంది? మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. ఇక్కడ చూడండి, మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. కానీ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమైందంటే తో y వాల్యూ ఓన్లీ పాజిటివ్ ఉండాలి, లేకపోతే జీరో ఉండాలి, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ చూడండి, y ఈజ్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ జీరో. అక్కడ x లెస్ దాన్ జీరో అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు జీరోతో x వాల్యూ -1, -2, -3, -4. అక్కడ x ఈజ్ లెస్ దాన్ జీరో, y వాల్యూ ఎలా ఉండాలంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి. ఆల్రెడీ x నెగిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ తీసుకుందాం మనం. మాడ్యులస్ ఆఫ్ x ఎలా ఉంటుందంటే -x ఉంటుంది. అక్కడ x లెస్ దాన్ జీరో, x నెగిటివ్ వాల్యూ. సో మాడ్యులస్ ఆఫ్ x ఎలా ఉండాలంటే -x తీసుకుంటే ఆటోమేటిక్ y వాల్యూ పాజిటివ్ అవుతుంది. క్లియర్? తర్వాత ఇఫ్ x is greater than, may be equal to 0, x పాజిటివ్ వాల్యూ కాబట్టి y మనకు పాజిటివ్ వాల్యూ కావాలి. ఇందులో మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. ఓకే, సో y is equal to modulus of x యొక్క డెఫినేషన్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీని గ్రాఫ్ చెప్పుకుందాం, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్స్కి వచ్చేద్దాం మనం. మెయిన్ మనకి ఇందులో గ్రాఫ్స్ ఇంపార్టెంట్. y is equal to x. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే y is equal to x గ్రాఫ్ తీసుకోండి. ఫస్ట్ మనం y is equal to x గ్రాఫ్ తీసుకోవాలి. y is equal to x గ్రాఫ్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ x యాక్సిస్, y యాక్సిస్. y is equal to x అంటే x ఈక్వల్ 0 తీసుకుంటే y is equal 0, x is equal to 1 తీసుకుంటే y is equal to 1. సో y is equal to x యాక్సిస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ y is equal to x యాక్సిస్. కానీ మనకి ఇక్కడ ఏం కావాలంటే మాడ్యులస్ ఆఫ్ x కావాలి. మాడ్యులస్ ఆఫ్ x తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ x 0 to infinite minus infinite. ఇక్కడ చూడు, అगर x is less than 0,
एक्स का వాల్యూ -∞ to 0 तक तो మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది -x అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు x, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు -x. గ్రాఫ్ తెలుసు మనకి, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు -x, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x. క్లియర్? ఇక్కడ చూడండి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే 0 to ఇన్ఫినిటీ మధ్యలో ఈ గ్రాఫ్లో ఏం చేంజెస్ ఉండదు, కానీ -∞ to 0 మధ్యలో గ్రాఫ్ చేంజెస్ ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 0. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉండాలి? -x ఉండాలి. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే రియల్ ఏంటంటే ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ మిర్రర్గా తీసుకుందాం. ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టు టేక్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ యాజ్ మిర్రర్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఒక మిర్రర్గా అనుకొని ఎక్స్ యాక్సిస్ నుంచి కింద ఉన్న ఏదైతే గ్రాఫ్ దాని యొక్క ఇమేజ్ తీసుకోవాలి. సో సింపుల్ మనం ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటే దీని ఇమేజ్ ఎలా ఉంటుంది, ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇది మిర్రర్ తీసుకుంటే మనం ఎక్స్ యాక్సిస్ మనం ఏం చేద్దాం అంటే మిర్రర్గా తీసుకుంటే ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటే దీని యొక్క ఇమేజ్ ఇలా ఉంటుంది. సో ఫైనల్ మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి యాడ్ చేసుకుంటే ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, క్లియర్? ఎక్కడైనా సరే మాడ్యులస్ వచ్చిందంటే సింపుల్లీ ఎక్స్ యాక్సిస్ కన్నా కింద ఏదైతే ఉందో గ్రాఫ్ దాన్ని మనం తీసేసి దానికి ఇమేజ్ తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఎ మిర్రర్. ఎక్స్ యాక్సిస్ మనం మిర్రర్గా అనుకొని దాన్ని ఇమేజ్ తీసుకుంటాం. సో ఫైనల్లీ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ చూడు, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x, this is left side y is equal to -x, this is y is equal to -x. ఈ రెండింటి కంబైన్డ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే కంబైన్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x తీసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x, ఈ y ఈజ్ ఈక్వల్ టు -x, రెండు కంబైన్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x. క్లియర్? సో సింపుల్లీ మాడ్యులస్ ఆఫ్ x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్ మనకి వి షేప్ ఉంటుంది అంతే. క్లియర్? నెక్స్ట్ చూడండి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, నెక్స్ట్ పేజ్లో మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1. దీని యొక్క డెఫినేషన్ రాసుకోవాలంటే ఫస్ట్ మనం గ్రాఫ్ చూద్దాం. చూడండి x యాక్సిస్ y యాక్సిస్. అగర్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1, ఫస్ట్ మనం మాడ్ని తీసేసి దీని గ్రాఫ్ రాసుకుందాం. ఇక్కడ దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సపోజ్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, x ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు -1. అగర్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే x ఈక్వల్ ఎలా ఉంది, 1 ఉంది. సో 0, -1. ఇక్కడ చూడండి 0, -1, దిస్ ఈస్ 0, -1, 0, -1, ఇది 1, 0, 1, 0. క్లియర్? ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం మనం. చలో, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. మనం y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 అక్కడ మాడ్యులస్ తీసుకున్నాం అనుకో, మాడ్యులస్ తీసుకుంటే ఏమవుతుంది, ది గ్రాఫ్ బిలో ది x యాక్సిస్ వీ హ్యావ్ టు టేక్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ యాజ్ మిర్రర్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే x యాక్సిస్ మిర్రర్గా తీసుకొని x యాక్సిస్ కన్నా కింద ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని ఇమేజ్ తీసుకోవాలి. దాని ఇమేజ్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ దాని ఇమేజ్ చూడండి 0, 0 ఇమేజ్ అనేది ఈ మొత్తం గ్రాఫ్ అనేది ఇక్కడ x యాక్సిస్ మిర్రర్గా తీసుకుంటే దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గ్రాఫ్ ఇక్కడ చూడండి, ఫైనల్ గ్రాఫ్ మనకి 1, 0, 1, 0 ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ 0, 1లో దీన్ని ఇంటర్సెప్ట్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x. చూడండి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1.
మనకి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తెలుసు. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుందంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 సేమ్ ప్రాసెస్ సేమ్ గ్రాఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడు 0,0 వర్టెక్స్, ఇక్కడ ఏంటంటే 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అయిందంటే ఇక్కడ మైనస్ ఉంటే రైట్ సైడ్, ప్లస్ ఉంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. క్లియర్? ఇక్కడ డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే మనం ఇక్కడ చూడండి డెఫినేషన్ మనం y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, మనకు ఆల్రెడీ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా తీసుకున్నామంటే ఇక్కడ ఏం చేస్తామంటే మాడ్యులస్లో ఏదైతే ఉందో దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటామంట. మాడ్యులస్లో ఏదైతే ఉందో దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, దానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ తీసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 0, అక్కడ x ఈజ్ లెస్ దాన్ 0 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది, ఇది మైనస్ ఎక్స్ ఉండాలి. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్కి వాల్యూ ఎలా ఉంటుందంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి. తెలుసు కదా? ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడు x మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో ది గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1, ఎక్స్కి రైట్ సైడ్ x ఈక్వల్ టు 1కి రైట్ సైడ్, x ఈక్వల్ టు 1కి లెఫ్ట్ సైడ్, దాని యొక్క నేచర్ చేంజెస్ అవుతుంది. సో సింపుల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1, ఇక్కడ చూడండి ఇక్కడ 0 ఇక్కడ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంటే అక్కడ మనం 2 తీసుకోవాలి, 10 ఉంటే 10 తీసుకోవాలి. ఓకే, ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 ఇక్కడ ఏం చేద్దాం అంటే మాడ్యులస్లో ఏదైతే ఉందో ఇక్కడ చూడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్కి మైనస్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే x మైనస్ 1 దీని టోటల్కి మైనస్ తీసుకోవాలి, టోటల్కి మైనస్ తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఈ గ్రాఫ్ ఏంటంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 తక్, దీని వాల్యూ ఎలా 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు y. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఏదైతే ఇమేజ్ వస్తుందో ఎక్స్ యాక్సిస్ కన్నా నీచే ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని ఇమేజ్ తీసుకుంటామో ఆ గ్రాఫ్కి టోటల్ మైనస్ వస్తుంది అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇన్ దిస్ కేస్ ఈ టోటల్ వాల్యూ ఎలా ఉంటుందంటే x మైనస్ 1. ఇందులో మనకి ఏ చేంజెస్ ఉండదు. క్లియర్? సింప్లీ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏదైతే గ్రాఫ్ ఉందో అది 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సింపుల్ ఇక్కడ నెగిటివ్ అయిందంటే నెగిటివ్ ఉందంటే -1 -2 -3 అయితే దానికి రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, ప్లస్ ఉంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏం చేసామంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దాన్ని ఒకసారి చూడండి ఇక్కడ గ్రాఫ్లో y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏదైతే గ్రాఫ్ మనం ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని మాడ్యులస్ తీసేసి జనరల్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో x ఈక్వల్ టు 0 తీసుకుందాం. నేను x ఈక్వల్ 0 తీసుకుంటే y ఎలా అవుతుంది, y ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. అగర్ y ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే x ఈక్వల్ టు -1, సో ఇక్కడ చూడండి 0,1 -1, 0 0,1 -1, 0 ఇక్కడ చూడండి -1, 0 ఇక్కడ 0,1. a line which is passing through 2 points ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. ఇన్ దిస్ కేస్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి
ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, ఏదైతే గ్రాఫ్ ఉంది ఇక్కడ, ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, మనం ఇక్కడ ఇమేజ్ తీసుకుందాం. దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ, దీని ఇమేజ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ తీసుకుంటే మనం ఈ మిర్రర్ తీసుకోండి, ఎక్స్ యాక్సిస్ మిర్రర్గా తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ కింద ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని ఇమేజ్ తీసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ యాజ్ మిర్రర్. సో ఇది ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు, చూడండి, సో మనం ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1. సింపుల్ మనం ఏం చేసుకోవాలి, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇఫ్ x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ -1, x ఈజ్ లెస్ దెన్ -1, x ఈజ్ లెస్ దెన్ -1, ఈ టోటల్ వాల్యూ ఎలా ఉంటుందంటే మైనస్ ఆఫ్ x ప్లస్ 1, మైనస్ ఆఫ్ x ప్లస్ 1, దట్ ఈస్ -x -1 అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, ఈ టోటల్ వాల్యూ దట్ ఈస్ x ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ 1. అంటే రైట్ సైడ్ గ్రాఫ్లో మనకి ఏం చేంజెస్ ఉండదు, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్లోనే చేంజెస్ ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు -x -1. క్లియర్, -x -1. సో ఫైనల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మనకి, సో ఫైనల్ గ్రాఫ్ 1 యూనిట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1. క్లియర్, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1. చలో ఈ 3 గ్రాఫ్స్ ఒకటి చోట చేద్దాం, ఎలా ఉంటుందో చూడండి. y ఈజ్ ఈక్వల్ టు y is equal to modulus of x, y is equal to modulus of x, y is equal to modulus of x గ్రాఫ్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ y is equal to modulus of x, y is equal to modulus of x minus 1, x minus 2, x minus 10, x minus 20. నెంబర్ ఎంతైతే ఉందో అంత అన్ని యూనిట్స్ మనకి గ్రాఫ్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. మైనస్ ఉంటే రైట్ సైడ్, ప్లస్ ఉంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 తీసుకున్నాం. x మైనస్ 2 తీసుకుంటే ది గ్రాఫ్ ఎలా ఉండాలంటే మనకి, ఈ గ్రాఫ్ సపోజ్ 1-2 యూనిట్స్ తీసుకున్నాం. ఇది మొత్తం గ్రాఫ్ అనేది మనకి 2 యూనిట్స్ మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. చలో this is 1 2 2, 0. okay, this is y is equal to modulus of x minus 2. modulus का inside अगर నెగిటివ్ ఉందంటే గ్రాఫ్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉండే డిఫరెంట్ కలర్ తీసుకుందాం, మైనస్ అయిపోయింది కదా, వైట్. y is equal to modulus of x minus x plus 2, y is equal to modulus of x plus 2. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ గ్రాఫ్ -1 -2, ఇక్కడ ఏమైందంటే టోటల్ ఆఫ్ వి షేప్ అనేది -2 యూనిట్స్. క్లియర్, ఇక్కడ చూడండి వైట్ గ్రాఫ్ అనేది y is equal to modulus of x, ఇది y is equal to modulus of x minus 2. దిస్ ఈస్ y is equal to modulus of x plus 2. ఇక్కడ చూడండి క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది ఎవరైనా సాల్వ్ చేయగలుగుతారు, కానీ ఒక ప్రాసెస్ నుంచి ఈజీ వేలో సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం విత్ ఇన్ ది టైం సాల్వ్ చేయడం, ఒక ఈజీ వేలో సాల్వ్ చేస్తే మనకి ఎప్పటికి గుర్తుండిపోయింది, కానీ టైం కూడా సేవ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, ఆల్రెడీ ఎక్స్ ఫిక్స్ వాల్యూ ఆల్రెడీ ఇది మనకు తెలుసు. మాడ్యులస్లో ఇన్సైడ్ అక్కడ నెగిటివ్ వచ్చిందంటే మనకి రైట్ సైడ్ షిఫ్ట్ ఉంటుంది, పాజిటివ్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ ఉంటుంది. క్లియర్, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, y is equal to modulus of x, ఇక్కడ చూడండి
y is equal to modulus of x. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే y is equal to modulus of x x minus 1 నైతో x plus 1 ఇలా తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే modulus of x minus 1 దీని వాల్యూ ఎలా ఉంటుందంటే y is equal to modulus of x, ఇక్కడ మనం -1 అవుట్ సైడ్ తీసుకున్నాం అట. -1 మనం అవుట్ సైడ్ తీసుకుందాం. ఓకే, అవుట్ సైడ్ తీసుకుంటే దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. x యాక్సిస్ y యాక్సిస్, y is equal to modulus of x ఇతనా తో తెలుసు మనకి. y is equal to modulus of x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, y is equal to modulus of x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ modulus of x -1, ఇక్కడ చూడు y is equal to అगर రైట్ సైడ్ టోటల్గా మాడ్యులస్ ఉందంటే ది గ్రాఫ్ అబౌవ్ ది x యాక్సిసే ఉంటుంది ఆల్వేస్. x యాక్సిస్ टच होता अबव द x एक्सिस ఉంటుంది, बिलो द x एक्सिस कभी ग्राफ नहीं होगा. बट इधर देखो y is equal to modulus of x outside +1 outside -1 or +2 -3 outside మైనస్ ఆర్ ప్లస్ ఉందంటే గ్రాఫ్ మనకి బిలో ది x యాక్సిస్ రావచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సపోజ్ x ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. x ఈక్వల్ 0 తీసుకుంటే y ఎలా అవుతుంది, y is equal to -1. సో 0, -1 0, -1 వచ్చిందంటే ఇక్కడ చూడు ఈ పాయింట్ ఎలా ఉంటుంది, 0, -1 0, -1. సో ఈ పాయింట్ ఇక్కడ పట్టుకొని మనం ఈ టోటల్ గ్రాఫ్ అనేది 1 యూనిట్ మనకి కిందకి షిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు. దిస్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1. ఇన్సైడ్ మాడ్యులస్ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అవుట్ సైడ్ మాడ్యులస్కి ఇన్సైడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటే గ్రాఫ్ అనేది రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. మాడ్యులస్కి అవుట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ ఉందంటే అప్ అండ్ డౌన్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x +1 తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x +1 తీసుకుంటే ఇక్కడ గ్రాఫ్ ఎలా అవుతుంది అంటే 1 యూనిట్ ऊपर షిఫ్ట్ అవుతుంది, 1 యూనిట్ ऊपर షిఫ్ట్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x, this is y is equal to modulus of x -1, this is equal to y is equal to modulus of x +1. clear? okay, chalo next thing. so simply ఇక్కడ ఒకటే గ్రాఫ్లో చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే y is equal to modulus of x, y is equal to modulus of x, ఇక్కడ this is equal to y is equal to modulus of x. నెక్స్ట్ y is equal to modulus of x -1 తీసుకున్నాం కదా, y is equal to modulus of x -1 తీసుకున్నా, y is equal to modulus of x -1 తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే ఎలా తీసుకున్నా. సో y is equal, this is 1, 0 में राइट साइड शिफ्ट होगा बेटा, दिस इज y is equal to modulus of x -1 इनसाइड, -1 इनसाइड होगा तो टोटल ग्राफ को 1 यूनिट राइट साइड शिफ्ट అవుతుంది. క్లియర్? దిస్ ఈజ్ 0, 0. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి 1, 0 -1, 0 తీసుకుంటే ఇక్కడ ఏమైందంటే y is equal to ఫస్ట్ చూడండి y is equal to modulus of x, నెక్స్ట్ y is equal to modulus of x -1, y is equal to modulus of x +1. అगर x +1 తీసుకుంటే మనం ఏమైంది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలంటే ది గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి, క్లియర్? దిస్ ఈజ్ y is equal to modulus of x +1. క్లియర్? నెక్స్ట్ చూడండి y is equal to modulus of x -1. y is equal to modulus of x -1 అయిందంటే ఈ గ్రాఫ్ అనేది బేసిక్ గ్రాఫ్ ఏదైతే ఉందో y is equal to modulus of x, ఇది మనకి 1 యూనిట్ షిఫ్ట్ నీచే షిఫ్ట్ అవుతుంది బేటా, 1 యూనిట్ నీచే షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ 0, -1. సో దీన్ని ఇక్కడ పట్టుకొని కిందకి లాగేస్తే దీని గ్రాఫ్ ఎలా అవుతుందంటే
ఇలా. ఓకే, దిస్ ఈస్ y is equal to modulus of x minus 1 outside. Clear? Next, y is equal to modulus of x plus 1. y is equal to modulus of x plus 1 తీసుకుంటే మనకి ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ప్లస్ 1 అంటే y is equal to modulus of x గ్రాఫ్ ఎక్కడైతే ఉందో దీన్ని మనం 1 యూనిట్ 0,1 ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ y is equal to modulus of x plus 1. ఇక్కడ చూడండి, y is equal to modulus of x, y is equal to modulus of x minus 1, y is equal to modulus of x plus 1, y is equal to modulus of x minus 1 outside కింద, y is equal to modulus of x outside plus 1 ऊपर. క్లియర్? చలో నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ ట్రై చేద్దాం. చూడండి, నెక్స్ట్ మోడల్ y is equal to ఎన్ని మాడ్యులస్ లైన్ తీసుకోవచ్చు మనం. y is equal to modulus of x minus 1 फिर मॉडुलस, y is equal to modulus of x minus 1 फिर मॉडुलस. దీన్ని ఎలా చేద్దాం అంటే చూడండి, ఇక్కడ y is equal to modulus of x, y is equal to modulus of x minus 1 whole modulus. ప్రాసెస్ సేమ్. క్వశ్చన్ ఎంత పెద్దదైనా మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రాసెస్ మనకి తెలిసి ఉండాలన్నట్టు. మీకు బేసిక్స్ కనుక పర్ఫెక్ట్ వచ్చిందంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి, y is equal to modulus of x, ఫస్ట్ modulus of x గ్రాఫ్ తీసుకున్నాం, తర్వాత modulus of x minus 1, modulus of x minus 1 గ్రాఫ్ తీసుకున్నాం, ఫిర్ modulus of x minus 1 whole modulus. ఇక్కడ చూడండి, దట్ ఈస్ y is equal to modulus of x. y is equal to modulus of x గ్రాఫ్ ఎలా ఉంటుంది. y is equal to modulus of x గ్రాఫ్ అనేది this is x axis, this is y axis. y is equal to modulus of x గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే y is equal to modulus of x minus 1. y is equal to modulus of x minus 1 అయిందంటే ఇక్కడ మన గ్రాఫ్ ఎలా అయితే అంటే ఇక్కడ చూడండి, y is equal to modulus of x minus 1 అంటే దీన్ని ఇక్కడ ఏం చేద్దాం అంటే 0,0 ప్లస్ నుంచి 0,0 ప్లస్ నుంచి ఇక్కడ -1 యూనిట్స్ మనం కిందకి తీసుకుని రావాలి. -1, 0, 0, -1. This is y is equal to modulus of x. Next, y is equal to modulus of x minus 1. Okay, ఇక్కడ చూడండి, y is equal to modulus of x minus 1. This is y is equal to modulus of x minus 1. ఇక్కడ మనం ఏం చేయాలంటే y is equal to modulus of x minus 1 इसका होल मॉडुलस తీసుకుందాం. सपोज మనకి ఇక్కడ होल मॉडुलस है, this is 1,0, this is -1,0, -1,0, this is 0, -1, 0, -1. ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకు హోల్ మోడ్యులస్ వస్తుందో దానికి ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ అనేది దానికి ఇమేజ్ తీసుకోవాలి మనం. టోటల్ మోడ్యులస్ ఉందంటే కంపల్సరీ దాని గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ కన్నా కింద ఏ గ్రాఫ్ ఉండదు, ఎక్స్ యాక్సిస్ పైనే గ్రాఫ్ ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి 0, -1కి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మిర్రర్గా తీసుకుంటే 0, -1. ఇక్కడ చూడండి 0, -1 ఏదైతే ఉందో ఇక్కడ మనకి 0, -1. ఇక్కడ చూడండి 0, -1. దీని యొక్క ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే దీని ఇమేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ చూడండి, దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే దీని ఇమేజ్ ఇలా ఉంటుంది. క్లియర్? The graph below the x-axis we have to take the image as x-axis is a mirror. So ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం ఇక్కడ సైడ్ తీసుకుంటండి.
సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఫైనల్ గ్రాఫ్ ఎలా రాద్దాం అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ -1, 0, దిస్ ఈజ్ 1, 0. ఇక్కడ గ్రాఫ్ చూడండి మీరు, ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంది, దిస్ ఈజ్ ఎ గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది ఎలా రావాలి, ఈ గ్రాఫ్ అనేది ఇలా ఉంది, మధ్యలో వైట్ చూడు, దిస్ ఈజ్ ది గ్రాఫ్. సీదర్ 1, దిస్ ఈజ్ 0, 1, 0, 1. ఇక్కడ ఏం చేద్దాం అంటే, సో దిస్ ఈజ్ ది ఫైనల్ గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్. సింపుల్ y ఈజ్ ఈక్వల్ టు, లోపల ఎన్ని మాడ్స్ తీసుకున్నా మనకు నో ప్రాబ్లం, కాకపోతే 1 by 1 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x, ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x. తర్వాత మనం ఏం చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x అవుట్ సైడ్ -1, ఇన్సైడ్ -1 ఉంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్, మైనస్ ఉంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఉంటే. కానీ అవుట్ సైడ్ మైనస్ ఉందంటే టోటల్ గ్రాఫ్ అనేది కిందకి ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ, తో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 టోటల్ మాడ్యులస్. టోటల్ మాడ్యులస్ తీసుకుంటే x యాక్సిస్కి బిలో ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని అబోవ్ గ్రాఫ్ తీసుకోవాలి. తర్వాత ఫైనల్ గ్రాఫ్, దిస్ ఈజ్ ది ఫైనల్ గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్. క్లియర్? తర్వాత మనం ఎన్ని మోడల్ అయినా, ఇప్పుడు 2 మోడ్స్ తీసుకున్నాం, నెక్స్ట్ 3 మోడ్స్ తీసుకున్నాం, అది కూడా గ్రాఫ్ చాలా ఈజీ. ఒకసారి చూడండి, మనం సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్ -2 ఫిర్ మాడ్యులస్. ఎన్ని మాడ్యులస్ లైన్ తీసుకోండి, నో ప్రాబ్లం, చేయటం ఈజీయే, క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాసెస్ చూడండి, మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇన్సైడ్ మాడ్యులస్ ఆఫ్ x, జాగ్రత్త చూడండి ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మాడ్యులస్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ఇక్కడ తీసుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1, మాడ్యులస్ ఆఫ్ x -1 అయిందంటే ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉండాలి, గ్రాఫ్ అనేది బిలో ది x యాక్సిస్ ఉండాలి, 1 యూనిట్ కిందకు ఉంటుంది, దట్ ఈస్ 0, -1, 0, -1. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్ ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో మనకి ది గ్రాఫ్ బిలో ది x యాక్సిస్, ఈ గ్రాఫ్ని ఎలా తీసుకుంటాం మనం, దీని యొక్క ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ తీసుకుంటే x సెకండ్, దాని యొక్క ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ చూడు, ఈ పాయింట్ యొక్క ఇమేజ్ 0, -1 ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఉండాలన్నట్టు. సో ఫైనల్ గ్రాఫ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దిస్ ఈజ్ -1, 0, 1, 0, this is 0, 1, this is x axis, y axis. This is the graph of y is equal to modulus of x -1 whole modulus. మనం ఇక్కడ ఏం చేద్దామంటే మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్, ఇక్కడ -2 కూడా ఉంది, దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x -1 హోల్ మాడ్యులస్ -2. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, టోటల్ గ్రాఫ్ అనేది 2 యూనిట్స్ కిందకి షిఫ్ట్ అవుతుంది. టోటల్ గ్రాఫ్ అనేది 2 యూనిట్స్ కిందకి షిఫ్ట్ అవుతుంది. అది ఎలా షిఫ్ట్ అవుతుందో చూడండి.
ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ 0,1 2 యూనిట్స్ అంటే ఇది ఆల్రెడీ 1 యూనిట్, ఇది 1 యూనిట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఒక సెకండ్ తోడ గ్రాఫ్ అనేది కొంచెం కిందకి రాసుకుంటాను. ఇది ఇక్కడ 0,1 ఇది 1 యూనిట్ అవుద్ది, ఇది 1 యూనిట్. ఇక్కడ 0,-1 ఇది 0,0,-1 ఈ పాయింట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ చూడు 1,0 1,0 2 యూనిట్ షిఫ్ట్ కావాలంటే ఇక్కడ 1 2 ఇక్కడ చూడు ఈ పాయింట్ 2 యూనిట్స్ కిందకి షిఫ్ట్ అయింది. 2 యూనిట్ షిఫ్ట్ అయిందంటే అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. 1,2 యూనిట్స్ కిందకు ఉంది కాబట్టి -2. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో -1,0 2 యూనిట్స్ కిందకి షిఫ్ట్ అవుతుంది. దీనికి ప్యారలల్గా ఇక్కడ చూడు 2 యూనిట్స్, దిస్ ఈజ్ -1,2. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్న గ్రాఫ్స్ని తీసుకుందాం. చూడండి, ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ దీని ఇమేజ్ ఎలా ఉంటుంది, దీని ఇమేజ్ ఎలా ఉంటుంది. దాని తర్వాత దీని ఇమేజ్ చూడండి, దీని ఇమేజ్ ఎలా ఉంటుంది. క్లియర్? ఓకే, ఫైనలీ ఇక్కడ చూడండి, ఫైనల్ ది గ్రాఫ్ అనేది ఓకే, దిస్ ఈజ్ y is equal to modulus of x -1 హోల్ మాడ్యులస్ -2. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి హోల్ మాడ్యులస్ చేద్దాం. టోటల్ మాడ్యులస్ అంటే మళ్ళీ మాడ్యులస్ తీసుకుందాం. మళ్ళీ మాడ్యులస్ తీసుకుంటే ఇక్కడ పాయింట్ ఏమైందంటే దిస్ ఈజ్ ఎ పాయింట్ -1,2, దిస్ ఈజ్ ఎ పాయింట్ 1,-2, దిస్ ఈజ్ ఎ పాయింట్ -1,2. ఓకే, సో దీని ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ దిస్ ఈజ్ 1,2. 1,2 అనేది అప్రాక్సిమేట్లీ -1,2 ఇక్కడ తీసుకోండి, -1,2. నెక్స్ట్ దీని ఇమేజ్ ఎలా ఉంది 1, దిస్ ఈజ్ एक सेकंड, ఈ పాయింట్ ఎలా ఉండాలి ఇక్కడ 0,-1 కదా, దిస్ ఈజ్ 0,-1, 0,-1 అంటే దిస్ ఈజ్ 0,1 అవుతుంది. ఓకే, 0,1. నెక్స్ట్ 1,-2 1,2కి ఇమేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ 1,-2 అంటే దట్ ఈజ్ 1,2 ఇక్కడ ఉంటుంది 1,2. సో దీని ఇమేజ్ ఒకసారి చూడండి, దీని ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ దట్ ఈస్ ది ఇమేజ్. దీని యొక్క ఇమేజ్ ఎలా తీసుకుందాం. నెక్స్ట్ దీని ఇమేజ్ ఎలా ఉండాలి, దీని ఇమేజ్ ఎలా ఉండాలి, దీని ఇమేజ్ ఎలా ఉండాలి. ఓకే, సో ఫైనల్ గ్రాఫ్ ఒకసారి చూడండి. ఫైనల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫైనల్ గ్రాఫ్ దిస్ ఈస్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ గ్రీన్ తీసుకోండి, మళ్ళీ ఎల్లో అంటే సేమ్ కలర్ ఉన్నాయంటే సేమ్. ఒక సెకండ్, ఇలా ఉంటుంది x యాక్సిస్ y యాక్సిస్. ఇక్కడ చూడండి y is equal to modulus of x -1 హోల్ మాడ్యులస్ ఫిర్ -2 హోల్ మాడ్యులస్. మనం ఎన్ని మాడ్యులస్ లైన్ తీసుకోండి నో ప్రాబ్లం, ప్రాసెస్ మాత్రం మీకు రావాలి. ప్రాసెస్ వచ్చిందంటే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా చాలా ఈజీ అన్నట్టు. క్లియర్? చలో నెక్స్ట్ అప్కు మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏదైతే ఉండయో దానికి మాడ్యులస్ ఎలా తీసుకుంటామో చూడండి ఒకసారి. సపోజ్ మనం y is equal to sin x తీసుకుందాం. y is equal to sin x, y is equal to sin x గ్రాఫ్ తెలుసు మీకు. y is equal to sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది, y is equal to sin x
y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. అక్కడ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ తీసుకుంటే దీని గ్రాఫ్ ఎలా ఉండాలి? సింపుల్, ఎక్కడైనా గ్రాఫ్ ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టు టేక్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ యాజ్ ఎ మిర్రర్. ఎక్స్ యాక్సిస్ని యాజ్ మిర్రర్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ చూడండి ఈ పూర ఇమేజ్ ఏదైతే ఉందో దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మనం ఇక్కడ ఇమేజ్ తీసుకోవాలి. ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. సో ఫైనలీ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఏ ఫంక్షన్కి అయితే మాడ్యులస్ తీసుకోవాలో మనం దాన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఫంక్షన్ మాడ్యులస్ తీసేసి నార్మల్ ఫంక్షన్ తీసుకున్నాం, దాని గ్రాఫ్ తీసుకొని తర్వాత ఎక్స్ యాక్సిస్కి కింద ఏదైతే గ్రాఫ్ ఉందో దాని మొత్తాన్ని మనం ఇమేజ్ తీసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ యాజ్ మిర్రర్. ఎక్స్ యాక్సిస్ని ఒక మిర్రర్గా అనుకొని దానికి ఇమేజ్ తీసుకోవాలి. సో సైన్ ఎక్స్ తీసుకుంటే దాని యొక్క మాడ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఓకే, సిమిలర్లీ కాస్ ఎక్స్ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఒక టాన్ ఎక్స్ తీసుకుందాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ గ్రాఫ్ తెలుసు మీకు. y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, π/2 -π/2 3π/2 అండ్ సో -3π/2. ఇక్కడ ఏం చేద్దామంటే y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అదే एक सेकंड. y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ టాన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు అక్కడ మాడ్యులస్ ఆఫ్ టాన్ ఎక్స్ అయిందంటే ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. దీని గ్రాఫ్, ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ -π/2 0 π/2. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? దీని గ్రాఫ్ ఇక్కడ నుంచి దీన్ని మనం చేంజ్ చేసి దీని మొత్తాన్ని మనం తీసేసి దీని యొక్క ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా తీసేసి దీని యొక్క ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది కూడా ఇలా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. క్లియర్? సిమిలర్లీ కాట్ ఎక్స్ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ కోసెకెంట్ ఎక్స్ వాటికి ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. సపోజ్ సీకెంట్ ఎక్స్ తీసుకుందాం మనం. y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ చూడండి. సీకెంట్ జీరో मतलब 1/cos 0, 1/cos 0 मतलब 1. సో మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ డాటెడ్ లైన్స్ తీసుకుందాం. π/2 -π/2 మైనస్ ఇక్కడ చూడండి సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సీకెంట్ 0 1 అవుతుంది కాబట్టి దీని గ్రాఫ్ పారాబోలా ఇక్కడ అప్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని వదిలేసి ఇక్కడ చూడండి పారాబోలా డౌన్వర్డ్. నెక్స్ట్ ఇది కూడా పారాబోలా డౌన్వర్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అక్కడ మాడ్యులస్ తీసుకుందాం అంటే y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే మనకేమైంది? ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, బిలో ది ఎక్స్ యాక్సిస్ ఇదర్ బిలో ది అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ కావాలి. సో ఇక్కడ మనం రివర్సల్ తీసుకుందాం.
దీని యొక్క ఇమేజ్ మనకి ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే, రియల్గా సీకెంట్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది ఎల్లో గ్రాఫ్. మాడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ చూడ ఎల్లో, అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ ఏదైతే గ్రాఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బిలో ది ఎక్స్ యాక్సిస్ ఏదైతే గ్రాఫ్ ఉంటుందో దాని యొక్క ఇమేజ్ ఎలా తీసుకోవాలి. క్లియర్? చలో, గ్రాఫ్స్ అనేది చాలా పెద్ద టాపిక్. గ్రాఫ్స్ వచ్చినప్పుడు గ్రాఫ్స్ సపరేట్గా మనం ఒక టాపిక్లో చెప్పుకుందాం. సో దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.